ఎంపీ ధర్మపురి అరవింద్ మొన్న పెంబట్ల కోనాపూర్లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే 370 ఆర్టికల్ తిరిగి తెస్తామంటున్నారు. దీనిపై జీవన్ రెడ్డి గారు ఏం చెప్తారు? అలాగే సిఐఏ మీద జీవన్ రెడ్డి స్టాండ్ ఏంటి అని అడిగారు. సివిల్ కోడ్. ఇప్పుడు అరవింద్ గారు ఏ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తుండు? భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో ఏ విధానం ఉంటే ఆ విధానాన్ని అరవింద్ గారు ఏదైతుందో అమలు చేస్తారు. అది ఏ విధానం అనగాని చెప్పంటున్నా. నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా, అమిత్ షా గారి ఆలోచన విధానానికి అనుగుణంగా ధర్మపురి అరవింద్ గారి యొక్క ఆలోచన విధానం ఉంటుంది. నేను ఇవాళ ఒక జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాను. మల్లికార్జున ఖర్గే గారు మా జాతీయ అధ్యక్షుడు అని చెప్పంటున్నా. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు అని చెప్పంటున్నా. జాతీయ స్థాయిలో ఏ అంశమే గాని మా అధినాయకత్వం యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా వారి ఆలోచన ఏది ఉంటే దాని నా ఆలోచన. అరవిందే గాని నేనే గాని చెప్పంటున్నా. ఆయన వ్యక్తిగతం ఉంటే నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి వ్యక్తిగతం ఉండాలి. అది గురించి మాట్లాడమని చెప్పాలి. అభివృద్ధి గురించి మాట్లాడు చేత కాదు. కానీ మోడీ గారి ఆలోచన విధానం ఈయనవడే చెప్పడానికి, ఆయన చెప్పే ఆలోచన విధానం ఎవరిది? మోడీ గారి ఆలోచన విధానం అని చెప్పంటున్నా. మోడీ గారి ఆలోచన విధానం అందరికీ కనబట్టే మత విద్వేషాలు ఎత్తగొట్టాలని చెప్పని నువ్వు అదే చెప్తున్నావు. కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో మత సామరస్యం, శాంతి సౌభాగ్యం, సమాజంలో ఉన్నట్టుగా అన్ని వర్గాలు హిందూ, ముస్లిం, సిక్, ఈసాయి అందరం అన్నదమ్ములా కలిసి ఉండడం కాంగ్రెస్ పార్టీ యొక్క బాధ్యత, కాంగ్రెస్ పార్టీ యొక్క విధానం అని చెప్పంటారు. మట్టు పెట్టే విధంగా ఏదైతుందో వీళ్ళు ఆమె ప్రాణాన్ని ముప్పు తెచ్చుకుంది. ఆమె ప్రాణాన్ని త్యాగం చేసిందయా? ఆమె ప్రాణాన్ని త్యాగం చేసిందంటూ నేను ఎవరున్నారు ప్రాణాలు త్యాగం చేసి అని చెప్పంటున్నాను. ఓటు అదృష్టమయ్యా, ఎట్లుంటే అట్లయితేది. ఓట్ల కోసం ఏదైతే సమాజం చీల్చే కుట్ర నానే, ఓట్ల కోసం సమాజం చీల్చే కుట్ర అని చెప్పి అంటున్నా. దయచేసి ఏదైతుందో నాకు రాజకీయ జన్మనిచ్చింది జగిత్యాలని నియోజకవర్గం. నా జీవితం చివరి అంకం వరకు అని చెప్పి అంటున్నా. నా తుది శ్వాస వరకు నాకు అదృష్టం కలిసి వచ్చి పార్లమెంట్ మెంబర్ గెలిస్తే అదృష్టం పార్లమెంట్లో నా వాణి వినిపిస్తా. ఏ విధంగా శాసనసభ్యుడిగా, శాసన మండలి సభ్యుడిగా నా వాణి వినిపించి సమస్యలన్నింటి పరిష్కారం చూపెట్టే విధంగా ప్రభుత్వం చూపించింది. రేపు భవిష్యత్తులో కూడా పార్లమెంటరీ డెమోక్రసీలో ఏదైతుందో ఇదో జగిత్యాల ప్రాతినిధ్యం వహిస్తుంది జీవన్ రెడ్డి. జగిత్యాల గౌరవం నిలబెట్టే విధంగా ఏదైతుందో నా పరితనం, నా యొక్క బాధ్యత వర్తిస్తాను చెప్పండి. దయచేసి నాకు సహకరించండి. ఇలా మనిషి ఏదైతుందో ఆపదలు ఉన్నప్పుడు ఎవరైనా కానీ దయగుణమే. నా దృష్టి లోపల ఓటర్ అంతా దయగుణం ఇబ్బంది లేదా? ఓటర్ అంతా దయగుణం ఇబ్బంది లేదు. ఆల్వేస్ ఓట్ విల్ గో బై సింపతి. అయ్యో పాపం, ఇంకా నేను కష్టాల్లో ఉన్న ఆపదలు, దయచేసి నాకు అండగా నిలబడి చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ముఖ్యంగా మా కౌన్సిలర్ సోదరులందరూ కూడా ఇలా రాజకీయాలకు అతీతంగా నాకు అండగా నిలవడానికి ముందుకు వచ్చినందుకు మీరు, మీ సహచరులకు అందరూ కూడా నేను ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను. For more videos like this, subscribe Big TV channel.